హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. వెస్ట్ హైదరాబాద్లో టాప్ లొకేషన్లో హాట్ టాపిక్గా మారినటువంటి 45 ఎకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో మనకు ఓపెన్ ప్లాట్స్ ఉన్నటువంటి ఈ హెచ్ఎండి అప్రూవల్ ప్రాజెక్ట్లో అయితే ఉన్నాము. దీని గురించి మీకు అన్ని వివరాలు పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఇక ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి సౌత్ ప్రైడ్ శాంచురీ అనమాట. మీకు తెలిసే ఉంటుంది. ఎక్సలెంట్ సేల్స్ తోటి అతివేగంగా దూసుకుపోతూ అద్భుతమైన డెవలప్మెంట్స్ తోటి ముందుకెళ్తున్నటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు లైవ్లో విజయ్ కుమార్ గారు సార్ గారు లైవ్లో ఉన్నారు. మనం ప్రతి ఒక్క విషయం సార్ని అడిగి పిన్ టు పిన్ ప్రతి ఒక్క వివరం అన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి ఈ ప్రమోషన్ వీడియోకి సంబంధించి మన సార్ యొక్క నెంబర్ అనేది వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు విజిట్ కావాలన్నా మిగిలిన ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా పైన ఉన్నటువంటి నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే మీకు అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు మీకు సైట్ విజిట్ కావాలన్నా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఇక ఎవరి దగ్గర నుంచి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ తీసుకోబడవు. ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏమైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కూడా దానికి సంబంధించి కింద మా యొక్క ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక మనం విజయ్ సార్ని అడిగి అన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే మహేంద్ర వర్మ గారు. సార్, ఈ ప్రాజెక్ట్లో ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్ట్ని నేను షూట్ చేద్దామా అని చాలా ఈగర్లీ వెయిటింగ్. అంత మంచి ప్రాజెక్టు డెవలప్మెంట్స్ పరంగా నేను జనరల్గా చూస్తూ చెక్ చేస్తూనే ఉన్నాను. మరి ఇక్కడికి వెళ్తే రియాలిటీలో ఇది అనేది మనకు అందరూ చెప్తుంది ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండే నాకు. వన్స్ నేను సైట్లోకి వచ్చాక నాకు క్వశ్చన్ మార్క్స్ అన్నీ వెళ్ళిపోయాయి. ఓకే, అయితే ఇక్కడ అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నేను సౌత్ ప్రైడ్ రియాలిటీ నుంచి మాట్లాడుతున్నాను. ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ గురించి చూసుకున్నట్లయితే టోటల్ గా 45 ఎకర్స్ అప్రూవ్డ్ వెంచర్ ఇది. ఓకే, దీంట్లో వచ్చేసి మనం మేజర్ గా లొకేషన్ వైజ్ గా చూసుకున్నట్లయితే శంకర్పల్లికి కేవలం 6 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఓకే, మన ప్రాజెక్ట్ ఎదురుగా వచ్చేసి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్. ఒక పెద్ద కంపెనీ వాళ్ళు ఒక టాప్ మోస్ట్ బిల్డర్ హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చేసి ఒక 650 ఎకర్స్ లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కూడా డెవలప్ చేయబోతున్నారు. ఓకే, మన ప్రాజెక్ట్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ 60 ఫీట్ రోడ్ కి ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ కి ఫేసింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్. ఓకే, మన వెంచర్ లో డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే దీంట్లో మనము 25,000 స్క్వేర్ ఫీట్ లో క్లబ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయబోతున్నాము. ఓకే, స్విమ్మింగ్ పూల్ కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాము. ఓకే, హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అంటే 60 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్, 30 ఫీట్ రోడ్స్ ఇవన్నీ కూడా మనము సీసీ రోడ్స్ ఇవ్వబోతున్నాము. ఓకే, ఎవెన్యూ ప్లాంటేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండర్ గ్రౌండ్ వాటర్ కనెక్షన్, పవర్ కనెక్షన్, డ్రైనేజ్ కనెక్షన్ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. మీరు మన వ్యూవర్స్ కూడా చూపించండి. ఇక్కడ ఉన్నటువంటి వర్క్ డెవలప్మెంట్ కూడా శరవేగంగా జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే ఇది వెస్ట్ హైదరాబాద్, మీరు బిగినింగ్ లోనే చెప్పడం జరిగింది, హాట్ టాపిక్, హాట్ లొకేషన్ ఆఫ్ ద హైదరాబాద్, శంకర్పల్లి, మోకిల్లా ఇలాంటి ఏరియాకి మనం కేవలం ఒక 5 మినిట్స్ లోనే రీచ్ అవుతాము. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే శంకర్పల్లికి కేవలం 6 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఓకే, మన ఈ సైట్ నుంచి ఎగ్జాక్ట్ గా ఇక్కడైతే కంది రోడ్ ఉంటుంది సార్. మనకి కంది రోడ్ నుంచి అయితే మన సైట్ వరకు ఎగ్జాక్ట్ గా 1.5 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ 45 ఎకర్స్ అనేది మనకి టోటల్ అప్రూవల్స్ ఏంటి, మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఎలా ఉంటుంది? ఇది వచ్చేసి మనకి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వచ్చింది, రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్ సార్ ఇది. ఓకే, ఒకసారి మనకి ఇక్కడ ఫైనల్ ఎల్పీ నెంబర్ వచ్చిందంటే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఓకే, అదే విధంగా ఇక్కడ ఏదైతే మనం క్లబ్ హౌస్ అనుకుంటున్నామో 25,000 ఎస్ఎఫ్టీ సంబంధించిన క్లబ్ హౌస్ వర్క్ కూడా స్టార్ట్ అవబోతుంది. ఓకే, మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఇది ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ కమ్ రెసిడెన్షియల్ ప్లాట్స్. ఓకే, ఓకే, ఇక్కడ వచ్చేసి ఏదో మనము ఇయర్స్ వెయిట్ చేయాలని అవసరం లేదు. ఇక్కడ మనం రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడ లివింగ్ ఉండే విధంగా డిజైన్ చేసినటువంటి వెంచర్ ఇది. మన పక్కనే చూడవచ్చు జుక్కల్ ఇది. జుక్కల్ నుంచి ఎగ్జాక్ట్ గా మనకి శంకర్పల్లికి 6 కిలోమీటర్స్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే మనము 60 ఫీట్ రోడ్ కి ఫేసింగ్ ఉన్న ప్రాజెక్ట్. ఈ 60 ఫీట్ అనేది కూడా ప్రపోజ్ 100 ఫీట్ రోడ్. ఇటువైపు వెళ్తే మనము ఏదైతే ముంబై హైవే కి కనెక్ట్ అవుతాము, ఇటువైపు వెళ్తే శంకర్పల్లి కనెక్ట్ అవుతాం. ఓకే, ఇంకొకటి సార్, ఒక చిన్న విషయం అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా బాగుంటుంది అన్నారు, రెసిడెన్షియల్ పరంగా కూడా బాగుంటుంది అన్నారు. అవును, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కమ్ రెసిడెన్షియల్ గా ఉండేటువంటి చాలా వెంచర్లు ఉన్నాయి హైదరాబాద్ సరౌండింగ్స్ లో. మీ వెంచర్ లోనే ఎందుకు కొనుక్కోవాలి, దానివల్ల యూజ్ ఏంటి?
ఇప్పుడు మా వెంచర్ లో ఎందుకు కొనాలంటే ముఖ్యంగా ఇక్కడ మోకిలా తీసుకున్నా, శంకర్పల్లి తీసుకున్నా, ఇక్కడ వచ్చేసి మొత్తము విల్లా కమ్యూనిటీస్ ఉంటాయి. అంటే రెసిడెన్షియల్, ప్యూర్లీ రెసిడెన్షియల్. మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, కోకాపేట్ కావచ్చు, నానక్రామ్ కూడా కావచ్చు, రీచ్ అవడానికి వెరీ యాక్సెసిబుల్ వే ఉంటుంది. అంటే ట్రాఫిక్ ఇంకా రావట్లేదు. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ గేటెడ్ కమిటీ విల్లాస్ ఉన్నాయి. సో దాంతో కంపేర్ చేసుకుంటే మనం సేల్ చేస్తున్న ప్రైస్ అనేది హాఫ్ ఆఫ్ ద రేటే. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి విత్ ఇన్ 2 years లో డబుల్ ద రేట్ అవుతుంది. అయితే విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయో అక్కడ వచ్చేసి ఫర్ స్క్వేర్ యార్డ్ కి 50,000 60,000 కూడా ఉన్న ఏరియాలు ఉన్నాయి పర్ స్క్వేర్ యార్డ్. దాంతో కంపేర్ చేస్తే మనము హాఫ్ ఆఫ్ ద రేట్ కే సేల్ చేస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఇది మనం ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఎంప్లాయీస్ కైనా, ఐటీ ఎంప్లాయీస్ కైనా, ప్రొఫెషనల్స్ కైనా కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇది ఇన్వెస్ట్ కమ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కింద మేము డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఇంత మంచి ఎక్సలెంట్ ప్రాజెక్ట్ లో మనకి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రైస్ ఏంటి సార్ పర్ స్క్వేర్ యార్డ్ కి? ఇక్కడ వచ్చేసి మనము కేవలం 27,000 పర్ స్క్వేర్ యార్డ్ కి చార్జ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ కార్నర్ కావాలనుకున్న వాళ్ళకి నామినల్ గా ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి. ఆ విషయం మీకు తెలిసిన విషయమే. ఈస్ట్ ఫేసింగ్ కావాలన్నా కొంత ఈస్ట్ ఫేసింగ్ చార్జెస్ కూడా ఉంటాయి. బట్ ఇక్కడ స్క్వేర్ యార్డ్ కి 27,000 చెప్తున్నాము. దాంతో పాటు మనము 50% బ్యాంక్ లోన్ కూడా అందించడం జరుగుతుంది. మనకి టోటల్ మన ప్లాట్ యొక్క ప్రైస్ లో 50% ఆఫ్ ద అమౌంట్ అనేది కూడా మనకి బ్యాంక్ లోన్ ద్వారా తీసుకోవచ్చు. 100%. ఇది ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచా లేకపోతే ఏమైనా పర్టికులర్ బ్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు? ఇది వచ్చేసి మనం కంపెనీ తరఫు నుంచి కొన్ని బ్యాంక్స్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. లేదు ఒకవేళ కస్టమర్స్ కి వాళ్ళకి ఎంప్లాయీ ఏదైతే సాలరీ ఇచ్చేటువంటి బ్యాంక్స్ ఉంటాయి కదా, సాలరీ క్రెడిట్ అక్కడ నుంచి అయినప్పుడు మనము కంపెనీ తరఫు నుంచి డాక్యుమెంట్ ఇచ్చి హెల్ప్ చేస్తాం అన్నట్లు. అంటే లోన్ ప్రాసెస్ కి మన కంపెనీ తరఫు నుంచి వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. అంటే ఇంకొక విషయం సార్, మన వ్యూవర్స్ తరపు నుంచి నేను ఇంకొక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. ఇప్పుడు ఈ డెవలప్మెంట్స్ వీటన్నిటికి ఉండే లొకేషన్స్కి వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక ల్యాండ్ బయింగ్ లో ఆ ప్రాపర్టీ యొక్క లీగల్ ఎలా ఉంది, దాని యొక్క మనము దాన్ని తీసుకుంటే ఫ్యూచర్ లో గ్రోత్ అయితే దాన్ని మనకు ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేయకుండా ఉండాలంటే 100% లీగల్ పర్ఫెక్ట్ ఉండాలి. మీరైతే 100% జెన్యున్ గా ఒక మంచి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. మేము ఇక్కడ 50% బ్యాంక్ లోన్ అన్నప్పుడే విషయం అర్థం చేసుకోవాలంటే ఇట్స్ వెరీ క్లియర్ లీగల్ ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది. మోర్ ఓవర్ దాంతో పాటు మనం వచ్చేసి దీనికి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్ కూడా కస్టమర్స్ మనం అందించడం జరుగుతుంది. సో దాని ద్వారా వాళ్ళు ఎక్కడైనా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఓకే అంటేనే మనం రావచ్చు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ లో హెచ్ఎండిఏ ఎదర్ డిటిసిపి అయినా బ్యాంక్ లోన్ వస్తుందంటే ఇట్ ఈస్ 100% లీగల్ వెరిఫైడ్ ప్రాపర్టీ. సో మేము కూడా లీగల్ వెరిఫై ఉన్నాం కాబట్టి సో మనం కూడా 50% లోన్ ఇస్తున్నాము. మనకు బ్యాంకర్స్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. మనం నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ కూడా లోన్ తోటి క్లోజింగ్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ తరపున వచ్చినటువంటి కస్టమర్స్ కూడా ఎలాంటి డౌట్ లేకుండా వాళ్ళు నిర్మోహమాటంగా మన దగ్గర ఉంటే మాట్లాడేసి మనం దాని గురించి మనం సాల్వ్ చేయగలుగుతాం. తప్పకుండా సార్. మరి మరొక విషయం సార్, ఇక్కడ చుట్టూ ఐటీ కారిడార్స్, ఇప్పుడు ఫైనాన్షియల్ ఏరియాస్ అన్ని చెప్పారు. మనకి ఆ డిస్టెన్స్ మనకి ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ ఇప్పుడు ట్రాఫిక్ లేదు కాబట్టి మనము అంటే ఫ్యూచర్ లో మీకు ఏమన్నా ట్రాఫిక్ ఎక్కువ వచ్చినప్పుడు ఇబ్బంది ఉంటుందండి. ఎందు గురించి అంటే మీరు అడిగిన క్వశ్చన్ కూడా బాగుంది సార్. ఇది ఏదైతే మనకి కంది రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఆల్రెడీ 4 lanes రోడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎందుకంటే మన ప్రాజెక్ట్ కి మల్టిపుల్ వేస్ ఉన్నాయా కనెక్టివిటీ? 100% ఉన్నాయి. మనం ఆల్రెడీ 60 feet రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ ఏదైతే కంది రోడ్ ఉందో 4 lanes రోడ్ కి మనం జస్ట్ 1.5 kilometer డిస్టెన్స్. ఇటువైపు వెళ్తే ఐఐటి కందికి రీచ్ అవుతాము. అండ్ ఇటువైపు చూసుకుంటే మనము ముంబై హైవేకి రీచ్ అవుతాము. నెక్స్ట్ వచ్చేసి మీరు అన్నట్లుగా నియోపోలిస్, ఎగ్జాక్ట్ గా ఏదైతే నియోపోలిస్ ల్యాండ్ మార్క్ ఉందో నియోపోలిస్ నుంచి మన వెంచర్ కేవలం 25 kilometers మాత్రమే. అంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ జర్నీలో మనం రీచ్ కాగలుగుతాం. అంటే ఇంకొక విషయం ఏం చెప్తున్నామంటే హైదరాబాద్ నలుమూలల ఎటు వెళ్ళిన ఇలాంటి కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. దాంట్లో శంకర్పల్లి వన్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ద లొకేషన్ ఆఫ్ హైదరాబాద్, ఇన్వెస్ట్మెంట్ కైనా రెసిడెన్షియల్ కైనా కూడా. కాబట్టి మీ ఛానల్ తరఫున చూస్తున్నటువంటి వ్యూవర్స్ కి చెప్పేది ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ బాగుంది. మోర్ ఓవర్ ఏరియా కూడా మనకి నాన్ పొల్యూషన్ గా ఉంది కాబట్టి ప్యూర్ గా రెసిడెన్షియల్ కమ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి 100% సూటబుల్ అవుతుంది. ఇంకొక విషయం కూడా సార్, నేను ఈ సైత్ ప్రౌడ్ శాంక్చురీలో మీరు నాకు వీడియో చేయాలని మీరు నాకు కాల్ చేసినప్పుడే నేను ఈ ఛానల్ గురించి అంటే ఈ వెంచర్ గురించి నాకు బిఫోర్ గా కొంచెం అవగాహన ఉంది. దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఇది నా పర్సనల్ ఒపీనియన్. సార్ని అడిగాము, సారు
చెప్పిన విధంగా మనకు 100% అది వాస్తవమే. బట్ నేను పర్సనల్గా నేను మీకు చెప్పబోతున్న ఇంకొక విషయం ఏంటంటే అండి, ఫస్ట్ మనకు హైదరాబాద్ ఇన్నర్లో డెవలప్ అవుతున్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ప్లాట్లు కొనమని చెప్తే అక్కడ అంత దూరం వెళ్ళి ఎవరు కొంటారు, మొత్తం అడవులే ఉన్నాయి, గుట్టలే ఉన్నాయి, ఏదో ఔటర్ రింగ్ రోడ్ పక్కన అక్కడ ఏం యూజ్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది ఆ రోజు వెనకకి వెళ్ళి ఊర్లలో ల్యాండ్స్ తీసుకొని ఇప్పుడు బాధపడుతున్నారు. అవునండి, వాస్తవం మీరు చెప్పినటువంటి విషయం ఏంటంటే, వీడియో చూస్తున్నటువంటి చాలా మంది వ్యూవర్స్ కావచ్చు, మీ ఫాలోవర్స్ కావచ్చు, ఏమనుకుంటారంటే ఔటర్ రింగ్ రోడ్ అని చెప్పేసి, లేకపోతే కంపెనీస్ వస్తాయని చెప్పేసి అమ్ముతూ ఉంటారు. ఔటర్ రింగ్ రోడ్ అయితే వచ్చింది వాస్తవం, అలాగే రీజనల్ రింగ్ రోడ్ వస్తుందని చెప్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఏం చెప్తున్నాం అంటే, ఎలాంటి ప్రాజెక్ట్ వచ్చినా రాకున్నా బై న్యాచురల్ గా పెరిగేటువంటి లొకేషన్ ఏదైతుందంటే శంకరపల్లి, మోకిల లాంటి లొకేషన్. మనం దానికి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి, ఇది రెసిడెన్షియల్ కమ్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా ఉంది కాబట్టి అవి వచ్చేస్తే యాడెడ్ అడ్వాంటేజ్. ఒకవేళ ప్రాజెక్ట్స్ ఉన్నా లేకున్నా ఉడకంగా మనము ఉన్నటువంటి లొకేషన్ ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా గ్రో అవుతున్నటువంటి లొకేషన్ కాబట్టి చాలా మందికి దీంట్లో ల్యాండ్ బయింగ్ దాంట్లో నాలెడ్జ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు ల్యాండ్ కొనాలనుకుంటారు కానీ సరైన లొకేషన్ అనేది వాళ్ళకి అవగాహన రావడం చాలా ఇబ్బందిగా మారుతుంది. మనము ఇన్ బిట్వీన్ మనకు ఒక 1990s లో చూసుకున్నట్లయితే మనకి ఇటు గచ్చిబౌలి, నానకరంగూడ ఆ ఏరియాలలో, ఆ చుట్టుపక్కల ఇప్పుడు శంషాబాద్ చూసుకున్నా, మనకి ఏరియాలో చూసుకుంటే చాలా ల్యాండ్ రేట్స్ చాలా తక్కువ ఉండేవి. అక్కడ పొజిషన్ చూసి భయపడి చాలా మంది కొనకుండా వెళ్ళిపోయారు. అది కరెక్టే సార్ మీరు చెప్పే విషయము. ఇప్పుడు ప్రజెంట్ మనము మే 2026 లో చేస్తున్నాము. నెక్స్ట్ రానున్న 2 years లో ఇప్పుడు నేను అంటే మనం నిల్చొని చెప్తున్నటువంటి ఈ వెంచర్ యొక్క రేట్ అన్నది మినిమం వచ్చేసి మనకి డబుల్ ద రేటు. అంటే మేము ఇప్పుడు 27,000 చెప్తున్నాము, 27,000 చెప్తున్నామంటే డబుల్ ద రేట్ అంటే 50,000 రేట్ పెరగడానికి చాలా రోజులు టైం పట్టదు. కేవలం 2 years వెయిట్ చేస్తే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ప్రతి ఒక్క రేట్ కూడా మీకు 100% డబుల్ ద రేట్ అవుతుంది. అంటే ఇప్పుడు 27,000 కదా, నెక్స్ట్ రానున్నటువంటి 2 years తర్వాత ఇది 50,000 రీచ్ అవడానికి చాలా టైం పడుతుంది డెఫినెట్ గా. ఎందుకంటే ఒక పెద్ద కంపెనీ సంస్థ అనేది కూడా మనకి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అనేది కూడా మనం ఆల్రెడీ ప్లాన్ చేశారు. ల్యాండ్ ఎక్వైర్మెంట్ జరిగింది ఆల్రెడీ. దే ఆర్ ఇన్ ద ప్రాసెస్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ ద అప్రూవల్స్. ఒకసారి వాళ్ళకి అప్రూవల్స్ వచ్చాయి, వర్క్ స్టార్ట్ అయిందంటే దాని ఇంపాక్ట్ అనేది మన వెంచర్ పైన చాలా ఉంటుంది, చాలా కనబడుతుంది. సో నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, అక్కడ ఆ రోజు కొనడానికి భయపడ్డారు, ఈ రోజు ఇక్కడ కొనడానికి ఏమాత్రం ఆలోచించొద్దు. కనీసం మీ తల్లిదండ్రులు కొనలేదని మీరెంత బాధపడ్డారో మీ పిల్లలు బాధపడకూడదు, మా తల్లిదండ్రులు కొనలేదని. సో మంచిగా సైట్కి రండి, సైట్ చూడండి, చుట్టుపక్కల ఎవ్రీథింగ్ సార్ చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ గురించి ఎంక్వైరీ చేయండి. అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే మీకు నచ్చితేనే దీంట్లో ప్లాట్ బుక్ చేసుకోండి. ఈ ప్లాట్ గురించి కానీ, వెంచర్ గురించి కానీ, దేని గురించి అయినా అన్ని సమాచారం కోసం మీకు పైన మన సార్ యొక్క నెంబర్ అనేది వీడియోలో పైన టాప్లో కనిపిస్తుంది కండి, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. మనకు తప్పకుండా సైట్ విజిటింగ్ ఏర్పాటు చేస్తారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అన్ని విధాలుగా మీకు కంఫర్టబుల్గా, చాలా జెన్యూన్ పర్సన్, మీకు ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఇలాంటి ప్రాపర్టీస్ రెగ్యులర్గా నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక మంచి ప్రాజెక్ట్ కోసం చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేంత వరకు, అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.